హలో హాయ్ అండి శ్రావణి ముక్కాల ఛానల్కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి ఈరోజు అయితే ఎర్లీ మార్నింగే టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయాం. బుధవారం అనమాట ఈ వీడియో. మ్మ్, ఇంకా ఎర్లీ మార్నింగే అన్నీ మొత్తం పనులన్నీ చేసేసుకొని ఇంకా ఇదిగోండి వాకిలి చిమ్ముకొని ముగ్గది వేసి ఇక చెట్లు చూసారా చక్కగా చలికి ఎట్లా ఉన్నాయో. ఇక పాప కాలేజీకి రెడీ అయిపోయింది 6:30 కల్లా. ఇక్కడ నన్నెందుకు మా వీడియో తీస్తున్నావు అంటుంది మా పాప. ఇదిగోండి ఫైనల్గా ఈ రోడ్డు దాటాలన్నమాట. వెహికల్ అక్కడ పెట్టాము అటువైపు పక్క రోడ్లో. ఈ రోడ్లోంచి ఇంకా దాటుకుంటా బురదలోంచి వెళ్ళాలి. బురద అనమాట. ఇంకెట్లాగో ఫైనల్గా దాటిపోయి ఇంకా వెహికల్ తీసుకుందామని వెళ్తున్నాం అనమాట. ఇక ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి మొత్తం ఎర్లీ మార్నింగే వీడియో అనమాట. మంచు చూసారా ఎట్లా ఉందో. అబ్బో ఏమి చలి, చేతులు కాళ్ళు కొంకర్లు పోతున్నాయి అన్నమాట చలికి. ఎర్లీ మార్నింగ్ పనులకి వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్తున్నారేమో కానీ ఏమో. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇక ఎర్లీ మార్నింగ్ ఇలా చలిగాల్లో వెళ్తున్నాం అనమాట. పాపని కాలేజీ దగ్గర వదిలిపెట్టి ఇంకా టెంపుల్కి వెళ్ళి ముందు టెంపుల్కి వెళ్ళి తర్వాత కాలేజీ దగ్గరికి వదిలిపెడతాను అనమాట. ఇగో ఇక్కడికి వచ్చేపాటికి చూసారు ఎట్లా చూస్తున్నాడు. ఏంటి ఎంత టైం అయింది అని చెప్పాను అని. ఇంకా నేనైతే ఇంకా బుధవారం కదా అయ్యప్ప స్వామికి పూలు అర్పించి నమస్కారం చేసుకోమని చెప్పాను పాపకి. నేను కూడా దండం పెట్టుకుంటున్నాను. ముందు కుమారస్వామి కదా, తర్వాత ముందు వినాయకుడు, తర్వాత కుమారస్వామి, తర్వాత అయ్యప్ప. అట్లా పూలు అర్చించి దండం పెట్టుకుంటాను. చల్లగా చూడయ్యా, అందరూ బాగుండాలి అనుకుంటున్నాను. నాకు మెయిన్ ఒంట్లో ఆరోగ్యం బాగుండాలి అనుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. చక్కగా అయ్యప్ప స్వామి చూడండి, దర్శనం చేసుకోండి. మా పేటకు అన్నమాట. ఫైనల్గా ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా స్వాములు లోపలికి వెళ్ళేటప్పుడు ముందు కాళ్ళు కడుక్కొని షర్ట్ అది ఉండకూడదు కదా. ఇంకా అందుకని మా స్వామి అన్నీ తీసుకుంటున్నారు కాళ్ళు కడుక్కోవడానికి. మేము కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దాం. స్వాములు చలి కూడా అని లేకుండా చక్కగా అందరూ స్వాములు అయ్యప్పని ఎంత నామస్మరణతో దీక్షతో చేస్తున్నారండి. నియమనిష్టలు పాటిస్తున్నారు స్వాములు.
ముందు విఘ్నేశ్వరుడు. అయ్యప్ప స్వామి ఇంకా శివుడు అనమాట. చిన్న విగ్రహం. ఎర్లీ మార్నింగే అయ్యప్ప స్వాములు చక్కగా హెల్తీగా స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఇక భ్రవరాంబిక, లక్ష్మీదేవి, కుమారస్వామి టెంపుల్స్ అన్నమాట ఇవి. చీరాలు అనమాట. చీరాలలో ఈ టెంపుల్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. టెంపుల్స్, శనీశ్వరులు, అమ్మవారు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వరుడు అందరూ అన్ని విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఒకచోటే దర్శనం చేసుకోవచ్చు. ఈ గుళ్ళో తులసి మాత అందరూ ఉంటారన్నమాట. ఎర్లీ మార్నింగే ప్రసాదం పెడుతున్నారు. ఇక్కడ ఇరుముడికి కాయలు సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. వేరే వాళ్ళు ఇరుముడి ఉన్నట్టుంది. ఇంకా స్వామి నగరోత్సవం అనమాట జరిగిద్ది ఇంకొక 2 డేస్లో అనమాట ఇది. ఇంకా అలంకారానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇక నేనైతే ఇంకా వీడియో తీశానన్నమాట. ఇంకా మా పాప అయితే ప్రదక్షిణం చేస్తుంది. చెయ్యాలా వద్దా అన్నట్టు. ఇదిగోండి ఫైనల్గా ఇరుముడి కట్టించుకుంటున్నారు. గురుస్వామి కోసం వెయిటింగ్ అన్నమాట వీళ్ళందరూ. అయ్యప్ప స్వామి దర్శనం కూడా చేసుకోండి. భవానీలు, అయ్యప్పలు ఈ సంవత్సరం బాగా వేశారండి. మాలధారణ బాగా మాలధారణ జనం బాగున్నారు. ఈ చలిలో ఎట్లా చేస్తున్నారో ఏమో కానీ దీక్ష. ఎందుకంటే ఫైనల్గా అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఆ స్వామిని చూస్తూ ఉండిపోవాలనిపించిద్ది అనమాట. ఎంత
చూస్తున్న స్వామిని అలాగే కళ్ళు మూసుకొని ఆ స్వామిని మనసులో స్మరించుకుంటా ఉండాలనిపిస్తుంది. ఆ అయ్యప్ప స్వామిని చూస్తుంటే అంత ఇదిగా మైమరిచిపోయాము అయ్యప్ప స్వామి టెంపుల్‌లో. అంత బావుంది. హ్మ్. ఈ అయ్యప్ప స్వామి మేము ఊళ్ళో టెంపుల్సే ఇలా ఉంటే, అక్కడ సన్నిధానంలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా ఉంటదో ఊహించుకోండి. ఆ యెళ్ళే స్వాములకి ఏదో మరుజన్మ కలిగినట్టు ఫీల్ అవుతారు అనమాట. ఆ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మనసులో అదే అనుకుంటారు. నేనైతే మనసులో స్మరించుకుంటా ఉన్నాను. ఇంకా హారతిస్తున్నారు అయ్యప్ప స్వామికి. స్వామియే శరణమయ్యప్ప. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. బాయ్.